నమస్తే సార్, మీ పేరు? ఏం చేస్తారండి మీరు? ఓకే సార్, మీరు చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్లో అసలు సంక్షేమం అనేది ఎలా జరుగుతుంది సార్? అందరికీ ఒకేలా జరుగుతుందా, లేదంటే కులం పరంగా రాజకీయం పరంగా సంక్షేమాలు చేస్తున్నారు? అందరికీ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి అందరికీ బాగానే ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా మేము ఎందుకు వచ్చాము, మాకేం పథకాలు లేవు. ఆయన జగన్ మీద అభిమానంతో మేము వచ్చి ఆయన అనగా మేమనగా మేము సపోర్ట్ చేస్తున్నాం సార్. అయితే మాకు ఈరోజు మాకు పింఛనీలు వస్తున్నాయి, ఉన్నతమైన దీంట్లో ఉన్నాం. నాలాంటి వాళ్ళు మేము ఆశించడం కూడా మాకు తప్పేది. ఎవరైతే పేదవాళ్ళకి అంతనే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నాం సార్. అసలు ఆంధ్రాలో అవినీతి ఎక్కువ శాతంగా ఉంది అని చెప్తున్నారు, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవినీతి బాగా ఉంది. టీడీపీ దోషించడానికి అందరికీ బాగుంది. ఈ ప్రభుత్వం అయితే ఎవరికి అవినీతి అన్నది ఆన్లైన్ బటన్ వస్తే డబ్బులు వెళ్ళిపోతుంది. ఇంకా అవినీతి ఏంటన్నా? పనికిమాలి ఎవరైనా అలా కొడుతూనే ఉంటారు. పనికిమాలి వీడియోలు ఉన్నాయి, అలా కావాల్సిన ఒక 3-4 ఛానళ్ళు ఆ పేపర్. కానీ ఈరోజు పేపర్ ఇంటింటికి ఎవడో ఊరికి వేసిపోతున్నారు. అప్పుడు ఆ రోజునే ఎందుకు వేయలేదు, ఈ 2 నెలలు వేస్తారు. వాళ్ళకి అవసరం ఆ పేపర్ ఎవడు 90% ఎలా కనీసం ఓపెన్ చేసి ఎవడో చూస్తలేదు. నాకు తెలిసినంత బట్టి టీచర్ పారేస్తారు. లేదంటే ఇదే సెల్ఫ్లకి ఏదో అంటారు కదా, ఆ పేపర్ అలా యూజ్ చేసుకోండి. కబోర్డ్స్లో రాట్లలో సామాన్లు పెట్టారు ఆ టైప్. ఎందుకు సార్ ఆ పేపర్ని అసలు ఎందుకు చదవరని మీరు అనుకుంటున్నారు? ఎందుకు చదువుతారు? ఆ పేపర్ లేట్ ఉందని చూస్తారు. 24 గంటలకు జగన్ తప్పంతా రెండుది ఏమీ లేదు. జగన్ ఏడుపు తప్ప వాళ్ళకి. సార్ మీ పేరు? నా పేరు రామప్రసాద్. మీరు ఏం చేస్తారు సార్ మీరు? నేను మామూలుగా ట్రావెల్. సార్, అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు అభివృద్ధి ఏపీలో జరగట్లేదు అని చెబుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభివృద్ధి అనేటప్పటికీ విమర్శకులకు ఒకటే మాట మేడం, గత ప్రభుత్వంలో కియా పరిశ్రమ తప్ప ఇంకొక పరిశ్రమ వచ్చిందని కానీ, లేదా పలానా ఇండస్ట్రీలో ఏమైనా గ్రోత్ డెవలప్ అయ్యాయని కానీ చెప్పమని మేడం. జగనన్న ప్రభుత్వంలో 4 పోర్టులు వచ్చాయి, చాలా కీలకం ఇంటర్నేషనల్కి సంబంధించిన పోర్టులు అయ్యి మనకి. దానివల్ల చాలా అభివృద్ధి పెరుగుతుంది మన రాష్ట్రం. తర్వాత జట్టీలు 9 వచ్చాయి. తర్వాత ఇప్పుడు మనకి యొకోమా కానీ, పానాసోనిక్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, ఇలా బోల్డ్ అనే అభివృద్ధి మనకి జరుగుతున్నాయి మేడం. మనకి గ్రోత్ లెవెల్ కూడా చాలా బాగుంది. మన ఈ లోకల్ మీడియాలో నమ్ముకొని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంది. నేషనల్ మీడియాలు చూడమనండి మేడం, లేదా గూగుల్లో చెక్ చేయండి మేడం. మన రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందింది, చాలా కంపెనీస్ కూడా వచ్చాయి. సార్, అయితే ఏపీలో సంక్షేమం ఎలా ఉందండి? అసలు ప్రతిపక్ష నాయకులు అవని, కొంతమంది ప్రజలవని ఇలాంటి పథకాలు సంక్షేమం పేరుతో సోమరితనాన్ని ప్రజలకు అలవాటు చేస్తున్నారని చెబుతున్నారు. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటండి? మేడం, సంక్షేమం అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో 600 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ అయినా 100% నెరవేర్చారని ఒక్క పేరు చెప్పమనండి మేడం. సంక్షేమం అనేది గత ప్రభుత్వాల్లో ఎక్కడా లేదు. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకం అని అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు మేడం. అమ్మఒడి అయితేనేమో కానీ, నాడు నేడు అయితేనే కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమో కానీ, పెన్షన్ అయితేనేమో కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్టీసీ గవర్నమెంట్ షెడ్యూల్ అయితే కానీ, అలాగే ఇప్పుడు మెడికల్ పరంగా కూడా చాలా పోస్టులు తీశారు మేడం. ఇవన్నీ ఎల్లో మీడియాకి కనిపించావు మేడం. ఇవే దుష్ప్రచారం చేస్తున్నారు. మీలాంటి మీడియా ప్రతినిధులైనా కూడా ఇది ప్రజలకి క్లారిటీగా తెలియపరచాలనేది నా అభిప్రాయం. సార్, అయితే ఇప్పుడున్న రాష్ట్ర పరిపాలన అనేది ఓవరాల్గా ఎలా ఉంది సార్? అసలు మేడం, రాష్ట్ర పరిపాలన అనేది క్లియర్గా చెప్తాను మేడం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఈ సంక్షేమం అనేది ప్రతి ఒక్క పేదవాడికి వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోతే సంక్షేమం అనేది ఆగిపోతుంది. మళ్ళీ పేదవాడు పూర్తిగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాడు. చనిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. గత ప్రభుత్వాలు అలా చేస్తున్నాయి కూడా. అవన్నీ చూసే పాదయాత్రలో తెలుసుకునే పేదవాళ్ళని పెద్దందరులతో సమానంగా బతికించాలని ఆయన ఈ పథకాలు
పథకాలన్నీ పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ సంక్షేమం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చెబితే వారికే ఓటేస్తాం మేడం. ఎందుకంటే ఆయన సంక్షేమం మేము తింటున్నాం, ఆయనకి రుణపడి ఉన్నాం మేడం. అంటే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాన్ని పాలించారు, అందరూ మా డబ్బేని అంటారు. అదే జగన్మోహన్ రెడ్డిది కాదు కదా, చంద్రబాబు నాయుడు అంటారు కదా. చంద్రబాబు నాయుడు హయాంలో ఇంత అప్పులు చేశాడు, ఎవరికి ఇచ్చారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకు లెక్క ఉంది, చంద్రబాబు నాయుడు చేసిన అప్పుకు లెక్క ఎక్కడ చూపించమనండి మేడం. సార్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా పేదరిక నిర్మూలన అనేది ఎంతవరకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? పేదరిక నిర్మూలన అనేది ఇప్పుడు ఈ జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పాలన తర్వాత పేదవాడు అనేవాడు రూపాయి లేకుండా ఇబ్బంది పడుతున్నాడు అనేవాడు అప్పుడు లేడు మేడం. విద్యాపరంగా బాధపడాల్సిన పని లేదు పేదవాడికి, ఆరోగ్యపరంగా బాధపడాల్సిన పని లేదు. పేదవాడికి తినడానికి కూడా రేషన్ కూడా ఇంటింటికి తీసుకెళ్ళిస్తున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా వాలంటీర్ వ్యవస్థ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఏంటి నా పరిస్థితి అనే ఆలోచన లేకుండా పేదవాడు హ్యాపీగా బతుకుతున్నారు మేడం. పెత్తందారులు మాత్రం వాళ్ళకి కావాల్సినట్టుగా చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ప్రతి ఒక్క పేదవాడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ఉన్నారు మేడం. అయితే ఈ పెత్తందారితనం అనేది ఏ పార్టీ ప్రభుత్వంలో చూసారని మీరు అనుకుంటున్నారు? పెత్తందారి వ్యవస్థ అంటేనే చంద్రబాబు నాయుడు మేడం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి తోడుగా ఈ పవన్ కళ్యాణ్ జత కలిసి నాశనం చేస్తున్నాడు మేడం. పవన్ కళ్యాణ్ అనే ఎజెండా ఒకటే మేడం, ఆయనకి ప్యాకేజీ కావాలి, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఆయన ప్యాకేజీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు 2024లో ఓడిపోతే ఈ రాజధాని వ్యవహారాల్లో బయటపడితే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన భూమి విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడా దొరికిపోతానేమోనని భయపడి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు తప్పితే చంద్రబాబు నాయుడుకి రాజకీయ అవగాహనే లేదు మేడం. కార్యకర్తలు కూడా ఆయనకు నమ్ముకున్న ఫ్యాన్స్ కూడా రేపు 2024 ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్కి చేదురించుకుంటారు అనేది క్లియర్గా చెప్పగలను మేడం.